ఇదేంది ఇది మనం ఎప్పుడూ చేయలేని పని వీళ్ళు చేస్తున్నారు. సరే ఏంది బా ఇదే, సరే ఏందో ఒకసారి చూద్దాం. నమస్కారం ప్రజలారా, మన ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మొన్న ఎన్నికలు జరిగేదాకా కూడా ఐటీ పరిశ్రమలు అనేటివి కానీ, ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, ఐటీ కంపెనీలు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పరిశ్రమల్ని, వచ్చిన కంపెనీలని కూడా తరిమేసిన మాట వాస్తవమే, అందరికీ తెలిసిందే. మరి సీమరాజా, మరి మీ అన్నయ్య కదా తరిమేసింది, మళ్ళా నువ్వేంద్ర స్వామి దాని గురించి మాట్లాడుతున్నావు అనుకుంటే తప్పే. ఎందుకంటే మనం పొరపాట్లు చేసామని చెప్తాం, గొప్పల పనులు చేస్తే గొప్పగా చేశారని చెప్తాం. అందులో భాగంగా నారా లోకేష్ ఈ టీసీఎస్ అనే కంపెనీని తీసుకొని వచ్చి 15,000 ఉద్యోగాలు ఇమ్మీడియట్గానే ఇచ్చినాం మేమని చెప్పి పోటీ పడుతున్నాడు. సరే, మనం ఎందులో కూడా పోటీ పడలేకపోయినాము. ఏంది విషయం, ఏంది కథ అంటే, మా నాయన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీలో మైక్రోసాఫ్టా ఏంది బాది కంపెనీ, మనం అంగుట్టి వాళ్ళం, మనకు తెలియదులే. ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీయో ఏదో తెచ్చి ఆయన అక్కడ హైదరాబాద్లో పోటీ పడతాడే. మరి నేను మా నాయనకు పోటీగా పోయి నేను కూడా ఐటీలో, నేను కూడా టీసీఎస్ అనే కంపెనీని ఇక్కడ మిలీనియం టవర్స్లో మనం పెట్టాలా అని చెప్పి ఆయన పోరాడుతాడు. అసలు ఈ మిలీనియం టవర్ ఏంది, అసలు ఈ మిలీనియం టవర్ ఉన్నదనేటువంటిది మన పార్టీలో ఉండేవాడికి ఎవడికైనా తెలుసా? అప్పుడు ఆయన 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మిలీనియం టవర్స్ కట్టాడంట. నాకు ఒక పెద్ద ఆయన చెప్పినాడు, ఒరే పిచ్చమన్నా కూడా ఇదిరా విషయం అని చెప్పి. నాకు తెలీదు, మనం అంగుట్టి కాళ్ళం అయిపోతుంది. మనం ఆ మిలీనియం టవర్స్ని ఏ విధంగా వాడుకున్నాం మనం అధికారంలో ఉన్నప్పుడు అంటే, పైకి గాలిపటాలు ఎగరేసాం పతంగని, అంతే కదా. మరి ఏదక్క పరిశ్రమనైనా సరే మనకు కూడా ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు మనం అధికారంలో ఉన్నప్పుడు. ఎట్టున్నాడో, పచ్చళ్ళు అంటాడు, కోళ్ళు అంటాడు, గుడ్లు అంటాడు, పొదగాలు అంటాడు. దీన్ని కాదురా ఈ ఐటీ పరిశ్రమలు ఏంది, ఇదేంటంటే బొబ్బట్లు కంపెనీ ప్రమాణంగా ఎంఓఎల్ చేసాము, పచ్చళ్ళ కంపెనీలు ఎంఓఎల్ చేసాం, గరం మసాలా ఏదో స్పైసీస్ అంటాడు, బిర్యానీ అంటాడు, ఇలాచీ అంటాడు, బిర్యానీ చేసే ఆకులు అంటాడు. యాడా సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడినాడు. అది మన బాధ. ఇప్పుడు అసెంబ్లీలో మేము ఇదో పలానా కంపెనీని తీసుకువచ్చినాము, ఈ టీసీఎస్ అనో లేదంటే ఆ కంపెనీలు ఏవో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి, మనకేమి తెలుసో అది, కాబట్టి మనకేం తెలియదు. మనకు తెలియంది ఈ మిలీనియం టవర్స్ అని చెప్పి దాంట్లో ఈ యొక్క ఐటీ కంపెనీలని తీసుకొని వచ్చి ఆయన ఏ విధంగా కష్టపడుతున్నాడో చూడండి. వాళ్ళ నాయన మీదనే పోటీ పడుతున్నాడు ఇప్పుడు ఆయన లోకేష్. అది కదా ఇప్పుడు వచ్చింది. ఎవరితో అన్నా పోటీ పడితే సరే, నువ్వు అక్కడ హైదరాబాద్లో వచ్చేసి ఏంది మళ్ళా మర్చిపోతున్నా, మైక్రోసాఫ్ట్ కంపెనీని తెచ్చినావు, నేనే టీసీఎస్ని తెచ్చి నేను 15,000 ఉద్యోగాలు ఇమీడియట్గా ఇచ్చాను అని చెప్తాడు. మరి మనం 5 సంవత్సరాల పాటు మనం దేనికి తేలేకపోయినాము? 5 సంవత్సరాల పాటు మనం దావోసుకు పోవాలంటే సైలెంట్మే, ఇంట్లో నుంచి బయటకు వచ్చే జనాలు ఏమన్నా రాళ్ళు వేస్తారనుకుంటుమే. సరే, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన పోలీసు వాళ్ళు 100 మంది పోలీసు వాళ్ళ వలయంలో మనం బతికితీమి. ఏమి చేస్తావంగా, ఏమి చేసి చావాలో చెప్పు. ఇప్పుడు ఈరోజు ఇదే గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు. అసలు గుడివాడ అమర్నాథ్కు అతనికి లోకేష్కి తేడా ఏమి ఉండదులే స్వామి. ఎక్కడో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండదు. బిర్యానీ స్పైసెస్, మామిడి తాండ్రై, మ్యాంగో జెల్లీ అన్న ఓడికి, టీసీఎస్ అనే ఓడికి ఎంత తేడా ఉండదో ఒకసారి మీరే ఆలోచన చేయండి. నేను చెప్పేది కాదు. ఇంకొక పక్కన ఆయన ఉన్నాడు, ఎవరు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఫారెస్ట్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు, పంచాయతీరాజ్ ఉన్నాడు. ఆ రెండిటికి ఏ విధంగా ఆయన ముందుకు తీసుకొని పోతున్నాడు. వాళ్ళు ఆ విధంగా ఉంటే మనమేమో కూర్చొని మనం అధికారంలో ఉన్నాం, మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట అని మనం 5 ఏళ్ల పాటు మనం చేసిమే. మన బతికేందంటే రంగులు వేసుకోవడము, ఆ రంగుల్ని మళ్ళా హైకోర్టు చెప్పుదెబ్బలు కొడితే మళ్ళీ ఆ రంగుల్ని మళ్ళీ తుడిచేయడము. మేము ఇదో ఇది చేసాము, మేము ఇదో అది చేసాము అంటాము. ఆడు ఏమి చేశారా? మనం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 2,50,000 వాలంటీర్లు ఉద్యోగాలు మినహాయించి ఎక్కడైనా సరే మనం ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినామని కానీ, ఈ టీచర్ పోస్టును భర్తీ చేసామని కానీ, ఈ డిఎస్ఏ పెట్టినామని కానీ, లేదు ప్రభుత్వం లేక మేము ఉద్యోగుల్ని తీసుకుంటున్నామని కానీ ఎక్కడైనా సరే జరిగిందా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే ఓకే, ఐటీ పరిశ్రమ, ఐటీకి సంబంధించి ఉద్యోగాలు,
చదువు లేనోడు ఉంటాడు, మరీ అంత చదివి మరీ జగనన్న అంత చదివిన వాళ్ళకి అంటే ఉద్యోగాలంటే ఇబ్బందులు కదా. ఏదో నాగదోడు పోయినోడు అంతో ఎంతో చదివినోడు ఉంటాడు. సంతకం పెట్టి వచ్చినోడికి ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయి? ఏమి ఇచ్చినాము? మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏందిరా స్వామి అంటే, ఫైబర్ నెట్లో ఒక 500 మంది ఉద్యోగుల్ని, మన ఇంట్లో బాత్రూమ్లు కడిగేవాడిని, మన చెట్లకు బత్తాయి చెట్లకు నీళ్లు కట్టేవాడిని, మన బొప్పాయి చెట్లకు స్ప్రే చేసేవాడిని, మన కలింగరకాయలకు స్ప్రే చేసేవాడిని, వాళ్ళకి అందరికీ ₹1,00,000 జీతము. ఓడికి ఇచ్చేదేమో నెలకు 7,000 జీతం ఇచ్చి ఒక బియ్యం మూట ఇచ్చితిమి. ఓడేమో మన చేలో పనిచేసా. ఓడికి అసలు జీతం ఏంద్రా అంటే ₹1,00,000 ఓడి పేరు మీద రాచిమి. మన ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో మనకు ఒక ఎంతమంది 50-60 మంది వర్కర్లు కావాల్సి వస్తే అగ్నిమాపక శాఖ కింద వాళ్ళకి ఎటువంటి ఫిట్నెస్ లేకుండా, ఎటువంటి ఏమి అసలే సంబంధం లేకుండా అప్పుడు ఉండేటువంటి ఆయన ఎవరు, పివి సునీల ఎవరో, ఆయన ఏదో మేడం గారు చెప్పినారులే అని చెప్పి ఒక 50-60 మందికి ఉద్యోగాలు ఇచ్చి పారిపోతున్నాడు. మనం ఇటాటి ఉద్యోగాలు ఇచ్చినాము తప్ప రాష్ట్రంలో ఉండేటువంటి యువత, చదువుకున్నటువంటి యువతకు ఇటువంటి సాఫ్ట్వేర్లు, ఇటువంటి కథలు తెద్దామని మనం అనుకున్నామా? మనకు దావోసుకు పోదామంటే చలి, అక్కడ చలి, అన్న రాలేడు, ఆ చలిలో మా వాడు తట్టుకోలేడు, ఆ ట్యాబ్లెట్లు మళ్ళీ ఏమన్నా అటు ఇటు ఏమన్నా కావచ్చు అని చెప్పి మనం పోహంటా నిలిచిపోయిన మనము ఈరోజు చూస్తూ ఉంటే మెచ్చుకోవాలి మనలో మన మాట. ఎందుకంటే టీసీఎస్ సంస్థను తీసుకురావాలని ఆయన ఏ విధంగా పట్టుదలగా ఉన్నాడో అదేవిధంగా పట్టుదలగానే ఉండి మరిన్ని కంపెనీలని తీసుకొని వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక పక్క రాష్ట్రంలో ఉండేటువంటి హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో అదేవిధంగా మన ఆంధ్రాలో కూడా మన ఐటీ కంపెనీలు అంట, సాఫ్ట్వేర్ కంపెనీలని అన్నీ తీసుకొని వచ్చి మన దేశం అంతా కూడా మన రాష్ట్రం దిక్కు చూడాలని అయితే నేను కోరుకుంటున్నా. మా పార్టీలో ఉండేవాడు ఎవడు కోరుకోడు. ఎందుకంటే మనం అధికారంలో లేనప్పుడు మనం అభివృద్ధి చేయలే, వీళ్ళు ఎందుకు చేయాలి అభివృద్ధి? వీళ్ళు సరిగ్గా ఉండొచ్చు కదా, మనకంటే శాతరాదు. మన ప్రభుత్వంలో మన వైసీపీలో ఉండే వాళ్ళకి ఎవడికి ఈ కంపెనీలు తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఏ విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా డెవలప్ చేయాలనేది అది ఎవడికి అంత గుజ్జు లేదు. గుజ్జున్న వాడిని చేయలేం, ఎందుకంటే ఆ క్రెడిట్ మొత్తం ఓడి కొట్టేస్తారని. నేను అటువంటి వాడిని కాదు. మన రాష్ట్రంలో ఉండేటువంటి ఈ యొక్క ఎవరైతే సాఫ్ట్వేర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో నుంచే పని చేసుకోవాలని కోరుకునే వ్యక్తిగా మరిన్ని కంపెనీలను కూడా చూసుకొని వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుకుంటూ నమస్కారం.